డెఫినెట్గా దామోదర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఏదైతే ఆవేదన మనం చూసాం, సురేష్ గారు ప్రస్తుతం మనం ఒక మిత్రుడు డ్రైవర్ తన బాధలను ఎలా వెళ్ళబిచ్చుకున్నారో మనం చూసాం. ఎంత ఆవేదన గురయ్యారో, వారికి ఎంత పనిష్మెంట్ ఉన్నదో, ఆ డ్యూటీ అనగానే వారికి ఎంత ఆవేదన, ఎంత ఇబ్బంది పడ్డారో మొత్తం ఆయన చూసాం. సురేష్ గారు ప్రస్తుతం ఒక విషయం ఏంటంటే, కండక్టర్ల విషయం వస్తే కండక్టర్లకు ఈరోజు మెషిన్ ఇచ్చారు. వారికి సంబంధించిన పేటీఎం ద్వారానో గూగుల్ ద్వారానో వాళ్ళు పే చేయమంటున్నారు. అలాగే 5,000 రూపాయలు ఖచ్చితంగా మీరు తీసుకురావాలని వారి మీద కండిషన్స్ కూడా పెట్టారు. ఇప్పుడైతే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు సర్వీస్ ఉన్నది, ఇక్కడ పేటీఎంకి సంబంధించిన మరొకసారి మిషన్లు ఇచ్చారు, 5,000 రూపాయల వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు. అది ఎలా ఫుల్ఫిల్ చేస్తారండి ఈ విషయంపై? మీ దగ్గర ఇప్పుడు యాజ్ ఎ లీడర్స్గా మీరు దీని మీద ఎలా చర్య తీసుకోబోతున్నారు రేపు? ఇది యాక్చువల్గా కార్మికుల పైన ఒత్తిడి తప్ప ఇంకొకటి కాదు. ఏదైతే ఎండి గారు ఆయన చేస్తున్నటువంటి ఒత్తిడి, ఆయన ద్వారా ఈడీలు, ఆర్ఎంలు, డిబిఎంలు, డిఎంలు, ఎస్టీఐలు, సిఐల కాడికి వెళ్ళి కార్మికుల పైన ఒత్తిడి. వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క కండక్టర్ల పైన ఇప్పుడు మహాలక్ష్మి అని పెట్టిరు. మహాలక్ష్మి విపరీతమైన జనాలు బస్సులలో ఎక్కుతున్నారు, మగ ప్యాసింజర్ తక్కువ ఎక్కుతున్నారు. క్యాష్ ఎవరిది వస్తుంది, వాళ్ళది వస్తుంది. అందులో ఇంకా ఎన్ని పాసులు, స్టూడెంట్ పాసులు ఉంటాయి, హ్యాండిక్యాప్ పాసులు ఉంటాయి, మళ్ళీ ఈ ఎన్జిఓస్ పాసులు ఉంటాయి, రకరకాల పాసులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ లెక్క చేయకుండా మీరు 5,000 తేరే 10,000 తెమ్మని కూడా టార్గెట్ పెడుతున్న పరిస్థితి. ఇది మరీ దారుణము. కండక్టర్ ఆ రకంగా తేలేరు. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి వల్ల దాదాపు 80% మహిళలు మాత్రమే బస్సులలో ఎక్కుతున్నటువంటి సందర్భము. ప్రతి బస్సులో 150కి తక్కువ ఏ బస్సులో ఉండరు. మరి జిల్లాలలో అయితే విపరీతమైన ఫుట్బాల్ మీద వాడి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కూడా కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు కూడా గతంలో భయపడి లోపల ఉండేది, ఇప్పట్లా కాకుండా ఫ్రీ బస్ కాబట్టి ఫుట్బాల్ల పైన వెళ్తున్నారు. ఆ ఎవరైతే మహాలక్ష్మి టికెట్లు వస్తున్నాయో వాటిని వాళ్ళు కౌంట్ చేయరు. మా అధికారులు ఏమున్నా డబ్బులు ఎంత చేస్తున్నావు, డబ్బులే ముఖ్యం కాబట్టి డబ్బులు దగ్గర 7,000 8,000 తేవాలని చెప్పి వాళ్ళు కార్మికుల పైన ఒత్తిడి. ఒకవేళ తేకపోతే డ్యూటీ డిస్టర్బ్ చేయడము, ఉదయాన్నే సెకండ్ షిఫ్ట్ చేయడము, ఈ రకంగా వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీలో కనిపిస్తుంది. అదే కాకుండా ఈరోజు ఏదైతే ఈ పర్మనెంట్ ఉద్యోగుల పైన ఒత్తిడి చేస్తున్నారో, రేపు ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్న కండక్టర్ల మీద ఎటువంటి అధికారాలు చూపిస్తారు, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి, వాళ్ళు తెచ్చిన అమౌంట్ ఆర్టీసీ కడతారా, వాళ్ళు కట్టరా అనేది కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. ఇలా ప్రైవేట్ డ్రైవర్లకు ఆర్టీసీ డ్రైవర్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్లు బాధ్యతతో చేస్తారు, ప్రైవేట్ డ్రైవర్లు ఇది కాకపోతే ఇంకోటి అనే ఆలోచన ఉంటుంది. అదే మాదిరిగా ఇవాళ ప్రైవేట్ బస్సులు మనం చూస్తున్నాము, ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళు ఏ విధంగా నడిపిస్తున్నారంటే కొన్ని స్టాప్లలో ఆపకుండా వెళ్తుంటారు. కండక్టర్ డ్రైవర్కి గొడవ అవుతుంది, అరే నువ్వు ఆపండి అరే ఆపుతా ముంగడ ఆపుతా అనేటువంటి పరిస్థితిలో నడిపిస్తున్నారు. అంటే ఇవన్నీ రకాలుగా చూస్తే మొత్తానికి ప్రభుత్వము ఈ యొక్క ఎండి గారు సహకారంతో ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే ఆలోచనతోనే ప్రైవేట్ కండక్టర్లు, ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నము మరి వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి జేఏసీగా మేము ఎక్కడ తగ్గేది ఉండదు. అవసరమైతే ఎటువంటి నిర్ణయమైనా జేఏసీగా తీసుకుంటాము. ఇది ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాము, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, గౌరవంగా ఫైన్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా జేఏసీగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఆర్టీసీని కాపాడడం కోసము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకొని కూడా ఈ ఆర్టీసీ కార్మికులను 40,000 మంది కార్మికులు అయితే ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నం ఆర్టీసీ చేసి మేము చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇదే